నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్యవయసులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సార సమర్పించడం విశేషం. కడప మరియు సింగరాయకొండ ప్రాంతాల్లో నిప్పుల గుండాలు ఏర్పాటు చేయగా భక్తులు వాటిపై నడిచి తమ భక్తిని చాటు. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులు ఆమె కృపా కటాక్షాలకు పాత్రులై ఆలయాల వద్ద భక్తులతో కిటకిటలాడుతూ భక్తి వాతావరణం నెలకొంది. ఇదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వాసవి అమ్మవారు స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, ఆమె ఆశీస్సులు మండపేట నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్ష. ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయని, లక్షలాది మంది విద్యార్థులకు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. పాలకొండ మండల కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిలి అప్పలనాయుడు ఆధ్వర్యంలో రైతు ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి పత్రం అందజేశారు. తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువల షట్టర్లను వెంటనే మరమ్మతు చేయాలని, వేసవిలో ఆరుతడి పంటలకు పాలకొండ ఆయుకట్టు చివరి వరకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న జంపర్కోట ప్రాజెక్టు రిజర్వాయర్ పనులకు కూడా నిధులను మంజూరు చేయాలని, ఖరీఫ్ ధాన్యం సేకరణలో మిల్లర్ల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు విజ్ఞప్తి. నీటి సంఘం అధ్యక్షులు వారి సభ్యులతో పాటు ఎల్లాలపురం గ్రామ రైతాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రధానమైనది ఒకటి, తోటపల్లి బ్యారేజ్ వద్ద ఏదైతే ఏర్పాటు చేసిన కుడి ఎడమ పాత కాలువల దగ్గర షట్టర్స్ ఉన్నాయో గత అనేక సంవత్సరాలుగా షట్టర్స్ పనిచేయడం లేదు. ఈ విషయం పైన అనేక గ్రీవెన్స్లో పెట్టాం. మొన్న డిసెంబరు 8వ తేదీన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి మరి సంబంధించిన శాఖ అధికారులు ఏఈ గారు సమాధానం చెప్పారు. కొద్ది రోజుల్లోనే మేము టెండర్ పిలుస్తాం సార్, ఈ పని పూర్తి చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు గతి లేదు 40 రోజులు అవుతూ ఉంది. ఇక రెండో విషయం, ఈరోజు వేసవికాలం రెడీ అయిపోతుంది కనుక ఆరుతడి పంటలతో పాటు మరి జీవాలకి త్రాగునీరు కూడా ఇవ్వాలని చెప్పేసి 2 అంశం పెట్టాం. మరి
ఎప్పుడు కూడా నీరు ఇస్తామని చెప్తున్నారు. అది అవతల వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప పాలకొండ ప్రధానికానికి రైతాంగానికి ఎప్పుడు నీరు ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. వ్యవసాయ పంటలు వర్షాధారం వల్ల జరుగుతుంటే ఇంకోటి కాదు. ఇక్కడ సంబంధిత శాఖ అధికారులు బాధ్యత తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతాంగం అందరిని కదిలి ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రబీ సీజన్లో ఈ దాహాలు తీర్చడానికి 6 తడి బండ్లకి పాల్గొని నీరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇక మూడోది జంపర్కోట రిజర్వాయరు 87లో ప్రారంభించారు. 2.5 కోట్లతో 22,100 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి. ఈరోజు అతి లేదు గతి లేదు. ఉదయ తుఫాను సమయంలో బాగానే కట్టారు, కానీ ఆ తుఫాను ఫలితంగా వాటర్ వచ్చి కొట్టిసింది కట్టి ఈరోజు దాని ఎస్టిమేషన్ సుమారు 20 కోట్లు అవుతుంది. దాన్ని కూడా పూర్తి చేస్తే సస్యశ్యామలంగా 2 పంటలు పండుతాయి ఎక్కడట. అదే క్రమంలో ఇప్పుడు ధాన్యం సంబంధించి పాలకొండ మండలంలో ఏవైతే మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులకి టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారు. వాస్తవానికి బీజేలు అయితే ఈ మిల్లర్స్ అందరూ బీజాలు తీసుంచారు, కానీ టార్గెట్స్ అయిపోయిన పేరుతో పాలకొండ మిల్లర్స్కి పాలకొండ రైతాంగం తాలూకు ధాన్యం తోలికే అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల దూరభారంగా రైతులు ధాన్యం తోలితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎక్కువ అవుతుంది. ఇది గమనించి గౌరవ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. స్థానిక మిల్లర్స్కి టార్గెట్స్ పెంచి పాలకొండలో ఏదైతే పాలకొండ వేరగట్ట మండలంలో ఉన్న ధాన్యాన్ని సేకరణకు అనుమతి మంజూరు చేయాలని చెప్పేసి వారు దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేస్తామని చెప్పారు. ఇక ప్రధానమైనది మన ఈ సిరికొండకు సంబంధించి వెలగవాడ పంచాయతీ పరిధిలో నీటి సంఘం ఉంది. అది మల్లిగడ్డ నీటి సంఘం అధ్యక్షులు ఇక్కడికి వచ్చున్నారు. అలాగనే అది సీతంపేట ఐటీడీ పరిధిలో గ్రామాలు కూడా సాగునీరు ఇస్తుంది. అటు గిరిజన ఇటు మైదాన ప్రాంత రైతాంగానికి గిరిజన రైతాంగానికి ఇస్తున్నట్లు సుమారు 600 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి కోసం అప్పుడెప్పుడో కట్టడం కొత్త రాతి కట్టు కొంత దెబ్బతిన్నది. దాన్ని బాగు చేసి దానికి మరమ్మతుల కోసం మొన్న డిఏ గారు గణరాజు గారితో పాటు వారి స్టాఫ్ వచ్చి చూశారు. దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడానికి మరి గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకుంటే కానీ అయ్యే పరిస్థితి లేదు. ఆ రకంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. దీని మీద వారు పరిశీలన చేసి అవకాశం ఉన్నంత వరకు చూస్తామని చెప్పారు. అదే క్రమంలో చివరిగా ధాన్యానికి సంబంధించి చూసుకుంటే ఈరోజు ఈ ఎల్లలపురం గ్రామానికి సంబంధించి ఒకసారి నువ్వు మాట్లాడవయ్యా, ఆయన మాట్లాడతాడు. ఈరోజు ధాన్యం పరిస్థితి నేను రెండు ట్రాక్టర్ల ధాన్యము శ్రీ వెంకటసాయి రైస్ మిల్లర్ తోలేనండి చిన్నబగ్గ. అక్కడేమో వాళ్ళు 88 కేజీలు అడుగుతున్నారు, లేకపోతే 86 కేజీలకైనా ఇవ్వని అంటున్నారు. కాబట్టి ఏ రకంగా కూడా మాకు అర్థం అవ్వలేదు ఈ సమస్య. అక్కడికి వెళ్ళి వీళ్ళు అంత బాధపడుతున్నా సరే వాళ్ళు దించడం లేదు. అందుకు ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి జేసీ గారి దృష్టిలో పెట్టాం. మరి ఈ పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్తో 10వ తరగతి చదువుతున్న దాసరి సుస్మిత మృతి చెందింది. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసే సమయంలో షాక్ తగలడంతో కింద పడిపోయిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపూరి కొత్త కాలువగట్టుపై కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి చెల్ల చెట్లను అక్రమంగా నరికివేస్తుండగా అధికారులకు ఫిర్యాదు చేసిన బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలువగట్టుకు భద్రతకు పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ డ్రైనేజీ శాఖ అధికారులు పంచాయతీ సెక్రటరీ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు కళ్యాణ్ చెప్పాడు. కొత్తరెడ్డిపల్లి ఏ కళ్యాణం ఏమని చెప్పాడు? చెట్లు పోయి మొన్న చెట్లు కాకుండా పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఎవరు ఇచ్చారా? పర్మిషన్ ఏది? పంచాయతీ పర్మిషన్ ఉందా? డ్రైనేజీ పర్మిషన్ ఉందా? డ్రైనేజీ పర్మిషన్ పంచాయతీ పర్మిషన్ ఉందా? కనుక్కో, ఫోన్ చేయి. ఏమండి, ఎవరు మీరు? ఎవరు మీరు? హలో అన్నా, ఇదిగో మాట్లాడుతాడంట. హలో, ఇప్పుడు చెట్లు కొట్టమంది ఎవరు? ఎవరు?
ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్? ఎవరు కొట్టమంది? అదే డిపార్ట్మెంట్లో ఎవరు? ఫారెస్ట్ డిపార్ట్మెంటా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కాలువ గొట్ల మీద దానికి సంబంధం ఏంది? ఎప్పుడు తెస్తున్నారు? నీ దగ్గర కాగితం ఉందా? పాడుకున్న పాట ఉందా? పాట కాగితం ఉందా? పాట కాగితం ఉందా? పాట కాగితం ఉందా నీ దగ్గర? పాడుకున్న కాగితం ఏమైనా ఉందా? పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన కాగితం ఉందా? 2 కాగితాలు తీసుకొని రా. ఇల్లున్న కాడే ఉన్నాను రా. తొందరరా. గుడివాడ నగరంలో విచ్చలవిడిగా మద్యం, గల్లీకో బెల్ట్ షాపు, అడ్డు అదుపు లేకుండా మద్యం విక్రయాలు. ఎనీ టైం ఎనీ బ్రాండ్ 24 గంటలు మద్యం లభ్యం. ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు. ఒక వైన్ షాప్ పరిధిలోనే కనీసం 30 చొప్పున బెల్ట్ షాపులు. వైన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బెల్ట్ షాపులో సిట్టింగ్ కావాల్సినంత మద్యం. బెల్ట్ షాపుల మధ్య పోటీ పెరగడంతో కస్టమర్లు ఆకర్షించేందుకు చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లెట్ ఆహార పదార్థాలు కూడా సప్లై చేస్తారు. దీన్ని అరికట్టేది ఎవరు?